విజయవాడలో న్యూ ఇయర్ సందడి అంబరాన్ అంటింది. రాధామాధవ్ టవర్స్లో ఉత్సాహంగా ఉల్లాసంగా వేడుకలు జరిగాయి. చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు విషెస్ చెప్పుకున్నారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆరోగ్యం, శాంతి, సంపద లభించాలని కోరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు మాధవి అందిస్తారు. స్వాగతం పలుకుతూ నగరమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం విజయవాడలో రాధామాధవ్ ఫ్లాట్స్లో ఉన్నాం. ఇక్కడ కూడా చిన్నారులు పెద్దలు అందరూ కలిసి ఎంతో చక్కగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే అందరూ కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మూవీ యాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడ అంటే పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ విజయవాడలో ది బెస్ట్ ఈవెంట్ అంటే పెద్ద ఈవెంట్ అంటే ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా అంతే పెద్ద ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. వేరియస్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. చిన్నారులు పెద్దలు అందరూ కలిసి కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అంటే 31st నైట్ నుండి అంటే న్యూ ఇయర్ వరకు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. స్వాగతం పలుకుతూ సెలబ్రేషన్స్ అయితే హోరుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సార్ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? న్యూ ఇయర్ ప్లాన్స్ వచ్చాను కదా జీవికి, ఇంకా రేపు ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో. చాలా బాగుంది చూడండి, అడిషనల్గా చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం మేడం. మాది సేమ్ కమ్యూనిటీ అండి, మాది సేమ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ ఇక్కడే ఉంది. సూపర్గా ఉంది, ఎక్సలెంట్. ఫస్ట్ టైం ఎట్లా జరుగుతుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాల్సింది. అంటే ఇంకా 2 hours ఆగాలి మీరు. అడ్వాన్స్గా నేను చెప్పలేము. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చూసారు కదా, న్యూ ఇయర్కి సంబంధించి కూడా వివిధ రకమైన కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా న్యూ ఇయర్కి ఎటువంటిది మీ షర్ట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. విజయవాడ ఇక్కడే మాది. లాస్ట్ ఇయర్ చేశాను. రోజు ఎవ్రీ టైం ప్రోగ్రామ్స్ బాగా పెడతారు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. చూసారు కదా, అంటే న్యూ ఇయర్కి సంబంధించి వివిధ రకమైన ఈవెంట్స్, వివిధ రకమైన ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా అదే విధంగా కోలాహలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే న్యూ ఇయర్ 31st నైట్ నుంచి కూడా ఇదే విధంగా ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.